హలో, ఇది నా పొలం. అయితే అచ్చు కడతానని చెప్పి 1,90,000కు మాట్లాడుకున్నాడు. ఇది మాట్లాడుకొని నా బండి రిపేర్ ఉంది, నాకు కొన్ని పైసలు ఇయ్యు, నాకు దీనికి పైసలు ఇయ్యు, నాకు దానికి పైసలు ఇయ్యు అనుకుంటా మెల్లగా నీకెందుకన్నా నీ పొలం నేను మంచిగా అచ్చు కట్టిస్తా అని చెప్పి 1,90,000కు మాట్లాడుకున్నది 1,91,000 తీసుకున్నాడు. బండి పడ్డది, దీనికి పైసలు కావాలి, బండి ఖరాబ్ అయింది, పైసలు కావాలి అనుకుంటా నీకెందుకన్నా, నీకు చేసిస్తా, నీకు పంటకు డోకా లేదు, ఏ పంట లాస్ కావు, అన్నీ చేసిస్తా అన్నాడు. చూడండి, చుట్టూ నాట్లు పడ్డాయి, నాదే బీడు ఉన్నది. చూడండి, మొత్తం నాది బీడు పెట్టిండు. ఇగో ఈ బండలు బలగొడతానని పైసలు తీసుకున్నారు, అడ్డగోలు బర్మాలు పెట్టారు. ఏన్నో నాకు 60,000-70,000 అయిపోయే కాడ 1,50,000 దాటిపోయింది. పైసలు మొత్తం దొబ్బిర్రు. పొక్కలేసి ఇడిచిపెట్టిపోయిర్రు. చూడండి, ఇవన్నీ పొక్కలేసి ఇడిచిపెట్టిపోయిర్రు. చేయమంటే చేసిమంటే నాకు ఇంకా 1,50,000 కావాలి, అయితే చేస్తా, లేకపోతే వనకాన్ని ఇచ్చుకో. పెద్ద మనుషులను తోలుకా చూపించినాం. అట్లయినా కూడా కాదు, నువ్వు లాస్ కాకుండా ఇంకో 40,000-50,000 ఇస్తా అని కూడా అన్నా. అచ్చులు లేదు, చేసులు లేదు. ఈ బర్మలు లేపుతామన్నారు, బర్మల పైసలు మొత్తం తీసుకున్నారు. అయిపోయింది, పొక్కలు వేసిర్రు. ఇంకొక 2-3 పొక్కలు, 4-5 పొక్కలు వేసేది ఉంది, అవి విడిచిపెట్టిర్రు. ఆయనతో బండి తీసుకొని పీకిర్రు. ఇట్లా ఘోరమైన పరిస్థితి చేసిర్రు. మొత్తం నా జాగా ఉన్న బిలుకులు అన్ని రాళ్ళు వేర్చిర్రు, మన్ను కుప్పలు పోసిర్రు, ఇది చేసిర్రు. బండ అగడం బలగొట్టుకుంటా పైసలన్నీ నాశనం చేసిర్రు. ఘోరంగా నన్ను ఇప్పుడు 3.5-4 లక్షల దాకా ముంచి నా పొలం చేయలే, ఏం చేయలే, ఇట్లా పెండింగ్ పెట్టి మొత్తం మన్ను కుప్పలు పెట్టి అవతల పడ్డాడు. ఇది ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అంటే నేను చెప్పిన నేను సీదా కేసు చేస్తా, పోలీస్ కేసు చేస్తా. నువ్వు వాళ్ళ దగ్గరికి నువ్వు తీసుకున్న పైసలకు ఇప్పుడు నీకు రూపాయి కూడా నేను ఎక్స్ట్రా ఇవ్వను. నువ్వు నాకు 3 మడ్లు చేసి ఇవ్వాలి. ఇవ్వలేదా అది పోలీసు వాళ్ళే మాట్లాడతారని చెప్తే కూడా వచ్చులు లేదు, భయపడు లేదు, ఆయనకి భయమే లేదు. చూడండి నా పరిస్థితి. ఘోరంగా విఫలం చేసిర్రు నన్ను. విఫలం అంటే బండలు వలగొట్టుట్లా విఫలం చేసిర్రు. బర్మలు పెడతామని పైసలన్నీ తెంగారు. మొత్తం ఎక్కడ పొక్కలు వదిలిపెట్టిర్రు, అవతల పడ్డరు. ఇప్పుడు మరి దీనికి నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దయచేసి మీరే నిర్ణయించి నా పరిస్థితిని అర్థం చేసుకొని నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సార్.